సభకు నమస్కారం। ఈరోజు లియాఫీ 1964 ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసిన ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్మన్ షాజహాన్ గారికి మరియు మా సెక్రటరీ జనరల్ ఆల్ ఇండియా లియాఫీ శ్రీనివాచారి గారికి అలాగే కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్ శ్రీ బిఎన్ చారి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన అన్ని కమిటీల చైర్మన్లకు వైస్ చైర్మన్లకు సెంట్రల్ సెక్రటరియట్ సభ్యులకు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు యావత్ భారతదేశంలోని ఎల్ఐసి ఏజెంట్ ఫెడరేషన్ 1964 సమావేశానికి హైదరాబాద్ సికింద్రాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి నలుమూలల నుంచి భారతదేశంలో 3000 మంది ఏజెంట్లు ఇక్కడ ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పడానికి ఓన్లీ లీడర్స్ మాత్రమే రావడం జరుగుతుంది। మీరు అనుకోవచ్చు 14 లక్షల మంది ఉంటే 3000 మంది, అందుకే చెప్తున్నాను 3000 అంటే ఓన్లీ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు మాత్రమే। వాళ్ళందరూ ఈ సమావేశానికి వచ్చి గత 3 సంవత్సరాలు మేము ఏం చేశామని నెమరవేసుకుంటూ మరి ఇంకా మా ఏజెంట్ల భవిష్యత్ కోసం మేము ఏమి చేయాలని ఒక ఆలోచన గురించి ఈ యొక్క సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది। సో ఏజెంట్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఏజెంట్లకు జీతభత్యాలు అనేటివి లేవు, ఏజెంట్లు నిత్యం నిరంతరం రాత్రనక పగలనక కష్టపడుతూ రూపాయి పోగు చేస్తూ ఎల్ఐసి సంస్థను ఆర్థికంగా ఈ స్థాయికి తీసుకొచ్చిన మరి పర్సనల్గా అయిన విషయానికి వస్తే తెల్ల కాగితం మీద నల్ల గీతలు ఉన్న బతుకులే ఏజెంట్ల బతుకులు। మీరు అనుకుంటుండొచ్చు ఎల్ఐసి ఏజెంట్లు అంటే కోటీశ్వర్లని, ఎల్ఐసి ఏజెంట్లు అంటే 14 లక్షల మందిలో మినిమం 8 లక్షల మంది 15,000 కంటే తక్కువ సంవత్సరానికి ఆదాయం కలిగిన వాళ్ళే ఉన్నారు। కాబట్టి మీరు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించి మంచిగా మా మీడియా ప్రజెంటేషన్ ఇవ్వండి। ఎందుకంటే యావత్ భారతదేశంలో ఏమనుకుంటారంటే కమిషన్లు ఎక్కువ వస్తున్నాయి, తగ్గియాలని ఆలోచిస్తారు। భారతదేశ చరిత్రలో మీరు ఏ ఏరియాకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జీతాలు పెరుగుతాయి, కానీ ఈడ జీతాలు తగ్గించే విధంగా ఎల్ఐసి ఏజెంట్ల కమిషన్లు తగ్గిస్తున్నారు। చాలా బాధాకరమైన విషయం। చాలా మంది ఏజెంట్లు భయాందోళనలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కమిషన్ల మీద ఆధారపడి ఇల్లు కట్టుకోవడానికి ఒక లోను, కారు నడపడానికి ఒక కారు ఒక లోను అన్ని ఈఎంల ద్వారా తీసుకొని దాని మీద వచ్చిన సంపాదనతోనే వాళ్ళ యొక్క జీవితం గడుపుతున్నారు। ఇలాంటి పరిస్థితిలో మరి మన భారతదేశ గవర్నమెంట్ కూడా ఏమంటుంది, మనకు పెనిట్రేషన్ కావాలి, యావత్ భారతదేశంలో ఉన్న జనాలకు బీమా కల్పించాలి అంటున్నారు। కానీ బీమా కల్పించాలంటే బీమా చేసే ఏజెంట్లను ఏ విధంగా తీర్చిదిద్దాలి, వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకెళ్లాలి, వాళ్ళకి ఎలాంటి ఆటకం కాకుండా వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనేది వాళ్ళు ఆలోచించాలని మేము గతంలో ఎన్నోసార్లు పార్లమెంటరీ ముందు కూడా ధర్నాలు చేసి మా యొక్క సమస్యల గురించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం। మరి మా యొక్క లియాఫీ 1964 అనేది భారతదేశంలో అన్ని సంఘాల కంటే నెంబర్ 1 సంఘం। ప్రతిది కూడా మా యొక్క సెక్రటరీ జనరల్ అండ్ మేమందరం కూడా అనేక సందర్భాల్లో మన యొక్క ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి మా సమస్యల గురించి తెలియజేయడం జరిగింది। కానీ ఏది ఏమైనా మన యొక్క భారతదేశ గవర్నమెంట్ కానివ్వండి, ఐఆర్డీఏ కానివ్వండి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు। ఇది మేము సహించము। రేపు జరగబోయే జనరల్ బాడీలో మేమందరం ముక్త కంఠంతో భారతదేశ ప్రభుత్వాన్ని ఎదిరించి మాకు రావాల్సిన హక్కుల గురించి పోరాడతామని తెలియజేస్తూ ఐక్యమత్యంగా ఉంటూ ఎల్ఐసి ఏజెంట్లు 14 లక్షలే కాదు, ఇంకా వేరే ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు కూడా 20 లక్షలు అండ్ అది కాకుండా జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు కూడా 30 లక్షల మంది, టోటల్ 70 లక్షల మంది ఏజెంట్లు భారతదేశంలో నిరుద్యోగులుగా ఉండి ఈ యొక్క ఏజెన్సీ చేస్తూ వారి యొక్క పరిస్థితులను వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకెళ్తున్నారు। మరి ముఖ్య ఉద్దేశం ఏజెంట్లది ఏంటంటే మేము ఏమైనా పర్వాలేదు, ఒక ఇంట్లో దీపం గిట్ల పోయినట్లయితే ఆ దీపంలో వెలుగు వెలిగించి ఆ యొక్క ఫ్యామిలీని మేము ఆదుకునాలని ఒక ఏకైక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం। భారతదేశానికి సైనికులు ఎంత ముఖ్యమో, రైతులు ఎంత ముఖ్యమో ఎల్ఐసి ఏజెంట్లు కూడా అంత ముఖ్యమని తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి విషయాలు వచ్చినా దయచేసి పత్రికా విలేకరుల సోదరులను కోరేదేమంటే మాకు అనుకూలంగా మీరు మీ యొక్క వార్తలో రాసి ఏజెంట్ల కష్ట సుఖాల గురించి మీరు కూడా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై లియాఫీ, జై లియాఫీ। థాంక్యూ।
డైనమిక్ చైర్మన్ షాజహాన్ గారు, మా ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్, ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమాలన్నింటికీ ఒక స్ఫూర్తిని అందిస్తున్నటువంటి శ్రీనివాసాచారి గారు, వేదిక పైన ఉన్నటువంటి మా సోదరులు పేరు పేరున ప్రతి ఒక్కరిని, చాలామంది మళ్ళీ చెప్పారు, నేను కూడా చెప్తే బాగుండదని పేరు పేరున ప్రతి ఒక్కరిని సంబోధిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు, ప్రెస్ మిత్రులు, మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఒక జనరల్ బాడీ మీటింగు 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు ఈ అవకాశం ఇక్కడ దొరికింది. 50 ఏండ్ల కింద ఒకసారి ఇక్కడ హైదరాబాద్లో జరిపినాం, ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నాం. కానీ ఈ కార్యక్రమం చాలా నభూతో ఉన్న భవిష్యత్తులాగా చాలా పెద్ద ఎత్తున, చాలా నవ్య పద్ధతుల్లో, కొత్త రీతిలో, చాలా ఉత్సాహవంతంగా తయారు చేసి హైదరాబాదు చరిత్రలోనే, మా ఎల్ఐసి చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయాన్ని సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. నేను ఏవైతే అన్ని ప్రోగ్రాములు మా వాళ్ళు చెప్పారో దాని గురించి మళ్ళీ చెప్పకుండా నేను 2 విషయాలు మీ దృష్టికి చాలా ఇదిగా తీసుకొద్దాం. ఏమంటున్నామంటే, ఇవాళ ఈ లియాఫీ పుట్టింది కేవలం పాలసీ హోల్డర్ల యొక్క సంక్షేమానికి కొరకు. ఈ ఏజెంట్లు ఎవరైతే డిస్ట్రిబ్యూటరీ ఛానల్ ఉన్నారో వీళ్లకు సరైన గుర్తింపు రావాలని, వీళ్ల ద్వారానే ఇన్సూరెన్స్ రంగం అభివృద్ధికి వచ్చిందని, ఈ గుర్తింపు ఇంకా సరిగా దొరకలేదని, ఆ ఉనికిని కాపాడడానికి కొరకే ఈ యొక్క లియాఫీ 1964 నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ వస్తూ ఉంది. ముఖ్యంగా పాలసీ హోల్డర్లకు ఏదైతే సరైనటువంటి న్యాయం జరగాలనో అది అనుసంధానంగా ఉన్నటువంటి మేము దాని యొక్క వాళ్ళ కష్ట సుఖాలన్నీ తెలిసిన వాళ్ళం కనుక ఎప్పటికప్పుడు ఐఆర్డీఏకి కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ, ఎల్ఐసికి కానీ, మిగతా ఇన్సూరెన్స్ రంగాలకు కానీ తెలియజేస్తూ ఎన్నో సందర్భాలలో మన ఏజెంట్ల, మన పాలసీ హోల్డర్ల కమ్యూనిటీకి బెనిఫిట్ జరగాలనేటువంటి ఎన్నో విషయాలు చేసినాము. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మా యొక్క లియాఫీ 1964 లియాఫీ మన ఐఆర్డీఏ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అందులో స్థానంగా ఉండి, అందులో ముఖ్యమైన విషయాలన్నీ మాట్లాడి, వివిధ కమిటీలలో మేమంతా పార్టిసిపేట్ చేస్తూ ఎప్పటికప్పుడు పాలసీ హోల్డర్ల సంక్షేమము, పాలసీ హోల్డర్లకు అభివృద్ధి, పాలసీ హోల్డర్లకు సులభతర ఇన్సూరెన్స్ రావడము, వాళ్లకు సరైన సౌకర్యంతో పనులు జరగడము, ముఖ్యంగా బెనిఫిట్ ఏదైతుందో ఏదైతే ఈల్డ్ దొరకాలనో అది ఎక్కువ రీతిలో దొరకాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి మోడీ గవర్నమెంట్ ఇవాళ ఆలోచన చేసినటువంటి 2047 వరకల్లా ఇంటింటికి ఇన్సూరెన్స్ దీపాన్ని వెలిగిస్తాము. ఇండియా మొత్తం లోపల ఇంటింట్లో సౌకర్యం ఏర్పడినట్టయితే సుక్షిప్తంగా దేశం బాగుపడుతుంది అనే దానితోటి మేము కంకణబద్ధులమై ఇవాళ మేము కూడా ఏమిటిదంటే ఇంటింటను ఈ యొక్క ఇన్సూరెన్స్ దీపాన్ని దేదీప్యమానంగా వెలిగించాలనేటువంటి ఒక కంకణబద్ధులమై మేమంతా పనిచేస్తున్నాం. మాకు ఇప్పటికి కూడా 58 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి కమిషన్ రేట్లు అవి ఇవ్వకపోవడంగా తగ్గుతున్నా కానీ మేము అవన్నీ ఇది లేకుండా కావాల్సిన రీతిలో అది గవర్నమెంట్తో వేరుతో మేము మాట్లాడి ఈ యొక్క జనరల్ బాడీలలో అలాంటి యొక్క అటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ మా ప్రయత్న లోపంలో పాలసీ హోల్డర్లకు మాత్రం ఎట్టి సందర్భంలో ఒక రకమైనటువంటి ఇది జరగకూడదనే ఉద్దేశంతో కేవలం మీ అందరికీ తెలుసు, ప్రెస్ అండ్ పబ్లిసిటీ వాళ్లకు బాగా తెలుసు, కేవలం ఏమిటంటే ఈ యొక్క రంగం ఇంత అభివృద్ధికి చెందడానికి కేవలం ఇన్సూరెన్స్ యొక్క ఏజెంట్లే కారణం. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి రాత్రి పగలు అనకుండా కష్టపడి చేసి ఈ యొక్క ఇంత వృద్ధికి తీసుకొచ్చినాం. కాబట్టి ఈ యొక్క ఇన్సూరెన్స్ రంగం బాగుపడాలంటే, ఆర్థిక సంక్షోభం నుంచి మన భారతదేశం బయటపడాలంటే, సరైనటువంటి నంబర్ 4 పొజిషన్ ఆఫ్ ఎకానమీలో వరల్డ్లో రావాలంటే మా యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంది. అది మేము పోషించదలుచుకున్నాం. దానికి మీరు దయచేసి పత్రికా రంగం ద్వారానే, ప్రెస్ మీడియం ద్వారానే ఏదైనా ప్రచారానికి రాగలుగుతుంది, ఏదైనా వృద్ధికి రాగలుగుతుంది. ఈ కాన్సెప్ట్ను, ఈ పద్ధతిని మీరు మాకు సహకరించాలి. మీరు పెద్ద ఎత్తున దాన్ని చాలా ఇది చేయాలి. అదే హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి మా ప్రెస్ పబ్లిసిటీ సోదరులను నేను కోరేది ఏంటంటే, నేను ఆవిర్భావ దశ నుంచి ఈ ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న, ఎల్ఐసిలో ఉద్యోగంలో చేస్తూ రాజీనామా చేసి ఏజెన్సీ తీసుకున్నా మాకు ఎంత నిబద్ధత ఉంటుందనేది దయచేసి అర్థం చేసుకోండి. మేమందరము ఈ యొక్క కాన్సెప్ట్కు,
పాలసీ హోల్డర్ల అభ్యున్నతికి, ఇంటింటికి దీపం వెలిగించడానికి, ఆర్థిక రంగ అవలంబనానికి, దేశం యొక్క ఆర్థిక సుశిక్షత పెరగడానికి చేసేటువంటి కార్యక్రమంలో మేము ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటాము. కాబట్టి మీరు 3 రోజులు కూడా రండి, ఉండండి. పెద్ద పెద్ద అక్షరాలతోటి దీని విషయాలను వాళ్ళు చాలా జాగ్రత్తగా అందరికీ తెలియజేసేటట్టు చేయాలని మరొకసారి మీకు కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉంటున్నాను. సమావేశానికి విచ్చేసిన మా ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ శ్రీ శ్రీనివాసాచారి గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ప్రెసిడెంట్ పబ్లిసిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న షేక్ షాజాన్ గారికి, పెద్దలు బిఎన్ చారి గారు, సింగారపు శ్రీనివాస్, మన ఎంఎస్ మూర్తి గారు, మా ఆల్ ఇండియా ట్రెజరర్ శ్రీరామ్ గారు, మరియు కౌటిక్ విఠల్, పాపయ్య, హేమలత, సునీల్ అండ్ మన సీనయ్య మరియు నా ఏజెంట్ మిత్రులు, అదేవిధంగా ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసిన పాత్రికా మిత్రులకి అందరికి కూడా నా నమస్సుమాంజలు చెబుతూ, ముఖ్యంగా ఇప్పుడు మన సీనయ్య చెప్పినట్లు మేము ఒకే కోవకు చెందినది 100% కరెక్ట్. ఈనాటి కార్యక్రమానికి మేము యాక్చువల్గా అనుకుంది సెంట్రల్ సెక్రటరియట్లో ఒక 2000 రిజిస్ట్రేషన్ అయితే హ్యాపీ అనుకున్నాం. కానీ అలాంటిది ఇప్పుడు 2000 దాటి 2500 దాటి 3000కి చేరువలో ఉన్నాం. అంటే ఇంత రెస్పాన్స్ వస్తుందంటే మెయిన్ కారణం ఒకటే నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఏజెంట్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే, ఈనాటి కార్యక్రమంలో ఏజెంట్ సమస్యల గురించి ఏం మాట్లాడతారు, వాటికి పరిష్కారం ఎలా చూపుతారు అనే ఒక విధంగా అందరూ యాంగ్జైటీగా ఉన్నారు. అదేవిధంగా పాలసీ వాళ్ళ సమస్యలను కూడా మన అసోసియేషన్ ఎలా నివృత్తి చేస్తుంది అనే దాని మీద కూడా చాలా సీరియస్గా ఉన్నారు. దాని ఫలితమే ఇంతమంది రెస్పాన్స్ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఏజెంట్స్ ఇంత యాంగ్జైటీ ఉండడానికి కారణం, రీసెంట్గా మీ అందరికీ తెలుసు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా, మన జిఎస్టీ అనేది ఎల్ఐసి పాలసీ మీద రిమూవ్ చేశారు. దానికి మెయిన్ కారణం మన లియాఫీ 1964. కాబట్టి ఇట్లా మన అసోసియేషన్ గట్టిగా పోరాడితే ఈ జిఎస్టీని రిమూవ్ చేశారు. మన ఏజెంట్ సమస్య, ఎందుకంటే మనకి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు వస్తున్నారు, మన ఎల్ఐసి అఫీషియల్స్ వస్తున్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్కి మనం ఏం నివేదించాలి, ఎల్ఐసి మేనేజ్మెంట్కి ఏం నివేదించాలి అనేది కూడా మన కార్యక్రమంలో తీసుకుంటారు. కాబట్టి ఏజెంట్స్ అందరూ ఆతృతగా చూస్తూ ఉన్నారన్నమాట. మన మంచికి, మన బాగోగులకి మన అసోసియేషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో అని ఆ విధంగానే అందరూ తలలు రావడం జరుగుతూ ఉంది. జిఎస్టీ రిమూవల్కి మెయిన్ కారణం కూడా చెప్పాలంటే మా ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ శ్రీనివాసాచారి గారు మూల స్తంభం లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కృషి వల్ల ఈనాటి మనం జిఎస్టీ రిమూవ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రిజల్యూషన్స్ కూడా రాబోయే రోజుల్లో తీసుకోవడం జరుగుతుంది దీంట్లో. కాబట్టి మీరందరూ దయ ఉంచి మా ఏజెంట్స్ యొక్క సమస్యలని ఇన్ని ఏదైతే అక్కడ చెప్తారో వాళ్ళందరూ అవన్నీ కూడా ఎల్ఐసి మేనేజ్మెంట్ దృష్టికి ప్లస్ ఇది ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రజల బాహుళ్యం ఎప్పుడైతే వెళ్తాయో గవర్నమెంట్ కూడా అప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ మెయిన్ బాధ్యత మీ విజయస్కాంతం ఉందని కోరుకుంటూ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా ప్రెసిడెంట్ పబ్లిక్ చైర్మన్ షాజహాన్ గారికి, అదేవిధంగా మా ఆల్ ఇండియా 1964 లియాఫీ సెక్రటరీ జనరల్ శ్రీనివాసాచారి గారికి, అదేవిధంగా నాయకులందరికీ, మా ప్రెస్ మీట్కు ముఖ్య అతిథులు వచ్చేసిన ప్రెస్ లీడర్లందరికీ నమస్కారం. ఒకటేంటంటే, ఇలా ఇండియా ఆర్థిక వ్యవస్థ ఇంత గొప్పగా ఉందంటే దానికి కారణం ఎల్ఐసి. ఇంత గొప్పగా కారణం ఉందంటే అది మా ఎల్ఐసి ఏజెంట్ అని మీకు గర్వంగా చెప్పగలుగుతాం. రెండవది, కరోనా టైంలో కానీ ఏ టైంలో కానీ భారతదేశానికి ఏ ఇబ్బంది వచ్చినా ఒక ఎల్ఐసి ఉందని, ఎల్ఐసి పటిష్టంగా ఉందని, ఆ పటిష్టంగా చేసిన దానికి మా ఎల్ఐసి ఏజెంట్లని చెప్తాను. కానీ నాకు ఒక విషయం ఏంటంటే, ప్రెస్ మిత్రులకు మాకు కొన్ని ఈక్వల్ ఉన్నాయి. ఎందుకంటే మన కష్టం మనకు అర్థం కానీ మన ఎవరు పట్టించుకునే నాయకులు లేరు. ఎందుకంటే వ్యవస్థలో మీరు పనిచేస్తారు, ఎల్ఐసి వ్యవస్థలో మేము పనిచేస్తాం. కానీ మనకి ఇబ్బంది వస్తే మన ఫ్యామిలీని రక్షించుకునేదానికి లేదు. మనం చూస్తే ఏదైనా గవర్నమెంట్ సంస్థలో ఒక ఎంప్లాయీ పనిచేస్తే ఆ ఎంప్లాయీకి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఒక ₹1 కోటి గ్రాట్యుటీ ఇచ్చి, ₹1 కోటి గ్రూప్ ఇన్సూరెన్స్ ఇచ్చి మళ్ళీ కుటుంబంలో ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. కానీ మీకైనా మాకైనా ఏంటంటే, మనకేమైనా జరిగినప్పుడు మాత్రం మన కుటుంబం రోడ్డు మీద పాలవుతుంది. అందుకే మా లీడర్ ఏంటంటే, ఖచ్చితంగా మా ఏజెంట్లకు ఒక ₹1 కోటి గ్రూప్ ఇన్సూరెన్స్ కావాలని మంచి ఉద్దేశంతో పోతుంది. కాబట్టి రేపు ఆ జనరల్ బాడీలో మేము తీర్మానం కూడా చేస్తాం, గవర్నమెంట్కు అండ్ మా మేనేజ్మెంట్ గురించి ఇస్తాం. ఖచ్చితంగా ఒక ఏజెంట్కు చనిపోతే ₹1 కోటి గ్రూప్ ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటాం. అదేవిధంగా మనం ఈరోజు తెల్లవారులు మీరైనా మేమైనా ఎవరైనా సరే తెల్లవారులు ఏంటంటే
తిరుగుతుంటాం, మన పగలు రేయి లేకుండా మన బండి మీద పరిగెత్తుకుంటాం ఒక పాలసీ కోసం, ఒక ప్రెస్ మీట్ కోసం అని. ఆ టైంలో మనకి ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా మనం మెడిక్లెయిమ్ లాంటి వ్యవస్థ సరిగా లేదు. మా దాంట్లో కొంత క్లబ్ మెంబర్కి ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ ఉన్న ఏజెంట్ కూడా మా గురువు గారు ఏం చెప్తారంటే ఎవ్రీ ఏజెంట్ షుడ్ హ్యావ్ మెడిక్లెయిమ్. కాబట్టి ఇది కూడా మేనేజ్మెంట్ బాధ్యత తీసుకోవాలని చెప్పి తీర్మానం కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు కూడా మా ఏజెంట్ల కష్టాలు మీకు తెలుసు కాబట్టి, మీకు మాకు ఒకే లక్ష్యం ఉన్నాయి కాబట్టి మాలో కొన్ని అభిప్రాయాలు మీరు కూడా స్వీకరించి ప్రెస్ మీట్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ ప్రెస్ ద్వారా ఏమేంటంటే రేపు 3000 మంది ఏజెంట్ వస్తున్నారు, వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ నార్త్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరు వచ్చినా సరే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ డివిజన్లో అందరం వాళ్ళకు హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈనాటి ఈ ప్రెస్ మీట్కి లియాఫీ 1964 ఆల్ ఇండియా ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ఏదైతే 17th or 18th రోజున ఇదే శుభం ఫంక్షన్ హాల్లో జరుపుకుంటున్న సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఒక నెల క్రితము. దానికి గాను ఒక 10 కమిటీలుగా ఫామ్ అయ్యేసి దేశంలో నుండి నలుమూలల నుండి వస్తున్న ఏజెంట్ వ్యక్తులకు అందరికీ కూడా, ఏజెంట్ లీడర్లకు అందరికీ కూడా వాళ్లకు ఎలాంటి అన్ని ఫెసిలిటీస్ కలిగిస్తూ ఈ 10 కమిటీల నుండి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మిగతా మెంబర్లు అందరూ కూడా ఆర్గనైజేషన్లు కృషి చేస్తున్నారు. వాళ్ళకు గాను నియర్లీ అబౌట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అరౌండ్ 2000 నుండి 3000 మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగింది. దీనికి గాను ప్రతి ఒక్కరు అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ మిగతా అన్ని చూస్తున్నాము. వీళ్ళందరూ ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏంటంటే కనుక వీళ్ళ ప్రొఫెషన్ని వీళ్ళు కాపాడుకుంటూ, అదేవిధంగా ఇంటర్న్ వాళ్ళ ఎవరైతే కనుక డాక్టర్స్ ఉంటారో వాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే కాపాడతారో, అదేవిధంగా మేము ఫైనాన్షియల్ డాక్టర్స్ లాగా ప్రతి ఒక్క ఏజెంట్ ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్ని కాపాడుతూ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు కాపాడుకోవడానికి డెఫినెట్గా ఈ అసోసియేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందంటే ఈ ఏజెంట్ ప్రొఫెషన్కే 4 దిక్కులా మాకు థ్రెట్స్ అనేవి వస్తున్నాయి. ఒకవైపున గవర్నమెంట్ నుండి, ఇంకో వైపున ఐఆర్డిఏ నుండి, ఇంకో వైపున మేనేజ్మెంట్ నుండి, ఇంకో వైపున న్యాచురల్ కెలామిటీస్. ఇలాంటివన్నిటిని కూడా ఎదుర్కోవాలంటే కనుక ఓన్లీ ఒక అసోసియేషన్ అని ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే మాది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇప్పుడు సపోజ్ ఇవాళ ఎవరికైనా కోపం వచ్చినా, మేనేజ్మెంట్ కోపం వచ్చినా, తనకు కోపం వచ్చినా ఈ ప్రొఫెషన్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాని ఇంపార్టెన్స్ చెప్తూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కూడా మనం బలపరుస్తూ ఈ ప్రొఫెషన్ని ముందుకు తీసుకెళ్లన్న ఉద్దేశంతో మేము ఈ ప్రొఫెషన్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళని కాపాడుతూ ఈ కంటిన్యూ అవుతూ ఉన్నాం. కాబట్టి ఈ సమావేశంలో ఏదైతే జనరల్ బాడీ సమావేశం ఉందో దాంట్లో డెఫినెట్గా మా డెలిబరేషన్స్ అన్ని కూడా జరుగుతాయి. ఈ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ అందరినీ కూడా ఆహ్వానించారు. ఏంటంటే మేము చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాం ఈ కార్యక్రమాన్ని, చాలా ప్రెస్టీజియస్గా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక వినూత్నంగా చాలా గొప్పగా చూపించవలసిన బాధ్యత హైదరాబాద్ వాసులైన మన అందరికీ ఉంది. మీరందరూ కూడా హైదరాబాద్ నగరంలో ఒక భాగం. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఏదైతే ఈ కార్యక్రమం ఉందో హైదరాబాద్లో కేవలం మిగిలిన వ్యవహారాలే కాదు, ఐటీఏ కాదు, ఏది కాదు, ఎల్ఐసి ఏజెంట్ కూడా వాళ్ళ యొక్క భూమికని బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు. మంచి నాయకులు ఉన్నారు. ఇవాళ మీరు నేషనల్ లెవెల్లో కనుక చూస్తున్నట్టయితే హైదరాబాద్ నాయకులు స్టేజ్ మీద ఇంచుమించు 75%, 80%. అంటే హైదరాబాద్ యొక్క ప్రతిష్టత అంత గట్టిగా ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరూ చెప్పారు దీని యొక్క ఎందుకు పెడుతున్నాం, ఏం పెడుతున్నాం, దీని యొక్క కార్యక్రమం ఎలా జరగాలి. నేను మిమ్మల్ని మరోసారి కోరేది దయ ఉంచి ఈ పేపర్ ద్వారా కానీ, ప్రెస్ ద్వారా కానీ, మీడియా మీ ఛానల్స్ ద్వారా కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఏజెంట్కి చేరవేసేలాగా మీరు కార్యక్రమం మీరు కనుక తలుచుకుంటే, విలేకరులు తలుచుకుంటే ప్రపంచాన్ని ఏదైనా చేయొచ్చు. విలేకరు చేతిలోనే ఉంది, కలంలోనే ఉంది. ఏదైనా కలంలోనే, బలంలో లేదు, కలంలో ఉంది. కళాన్ని నేను నమ్ముతాను. అంచేత మీరు రాస్తారని చెప్పి నేను మరోసారి అందరినీ కూడా అభినందిస్తూ తప్పనిసరిగా రాస్తారని చెప్పి మరోసారి కోరుకుంటూ, ఇప్పుడు ముఖ్య ఘట్టం ఏంటంటే ఈ ప్రెస్ నోట్ అనేది మనం రిలీజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రెస్ నోట్ మన ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ గారు చేతుల మీదుగా రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ప్రెస్ కమిటీ చైర్మన్ షాజహాన్ గారికి మరియు వేదిక పైన ఉన్న పెద్దలకు, విచ్చేసిన విలేకరులందరికీ, నా మిత్రులందరికీ కూడాను నమస్కరిస్తూ, మరి ఈరోజు జరుగుతున్న ఈ ప్రెస్ కమిటీకి విచ్చేసిన వారందరూ మరొకసారి స్వాగతం పలుకుతూ, మరి ఈ సంవత్సరము
జూన్ 17, 18 తేదీలలో ఇదే హాల్లో, శుభం కన్వెన్షన్ హాల్లో మాకు ఆల్ ఇండియా లియాఫీ 1964 జనరల్ బాడీ మీటింగ్ సంవత్సరానికి ఒక్కసారి, 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి అనుకున్నా కానీ ఈరోజు యాన్యువల్ కన్వెన్షన్ అండ్ జనరల్ బాడీ మీటింగ్ అనేది జరుగుతున్న సందర్భంలో ఇక్కడ అఖిల భారతదేశం నుండి ఓన్లీ నాయకులు మాత్రమే అటెండ్ అవుతున్నారు. ఆ నాయకులంటే ఒక బ్రాంచ్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉంటే వారికి మాత్రమే హక్కులు ఉంటే అటువంటి వారి కోసము మాకు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయనంత రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ జరిగిన సందర్భంలో కూడాను మా సెక్రటరీ జనరల్ గారు ఒక పిలిపిచ్చేసి రిజిస్ట్రేషన్స్ ఇక్కడ ఆపేయండి, మేము ఏర్పాటు చేస్తున్న శుభం కన్వెన్షన్లు ఇంతకంటే ఎక్కువ చేయలేమని చెప్పేసి ఇవాళ 3000 మంది పార్టిసిపేట్ అవుతున్నారు. ఇండియాలో ఎన్నో చోట్ల మాకు జనరల్ బాడీ మీటింగ్ జరిగింది 1964 నుంచి. కానీ హైదరాబాద్లో మొదటిసారి మేము 1964 ఆధ్వర్యంలో మేము ఈ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. దానికి కని విని ఎరగని రీతిలో ఏర్పాటు చేయడానికి రేయింబవళ్ళు కష్టపడుతున్న మా కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంలో తెలుపుతూ, మరి ఈ సందర్భంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా రావాలని, ప్రతి ఒక్కరు కూడాను మేము చేస్తున్న ఏర్పాట్లందరూ కూడాను సద్వినియోగం కావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మరి ఈ రోజు జరుగుతున్న ఈ పత్రికా సమావేశంలో మరి మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా లియాఫీ గురించి ఇప్పటివరకు మా నాయకులు చెప్పిన విషయాలన్నీ కూడాను వివరంగా తెలుపుతూ, మరి మా ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఆ రోజు కూడా మీరు అందరూ ఇచ్చేసి మేము జరిపే డెలిబరేషన్స్ ఏవవుతున్నాయో అవన్నీ కూడాను మేనేజ్మెంట్కు తెలిసే విధంగా మీ ద్వారా ఇంగ్లీష్ పత్రికలు, తెలుగు పత్రికలో మరియు రీజనల్ లాంగ్వేజ్ పత్రికల్లో కూడా ముద్రించి తప్పకుండా మాకు సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. జరగబోయే 17, 18 తారీఖుల ఆల్ ఇండియా జనరల్ బాడీకి సికింద్రాబాద్ డివిజన్ తరఫున, అలాగే హైదరాబాద్ డివిజన్ తరఫున హోస్ట్గా మాకు బాధ్యత ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడే అవకాశం ఒక హోస్ట్ డివిజన్గా మాకు ఇచ్చినందుకు, ఎందుకంటే ఎంతోమంది ఎన్నో జనరల్ బాడీలు పోయినాం కానీ ఇలాంటి జనరల్ బాడీ నా భవిష్యత్తు ఎందుకంటున్నా అంటే ఇంతవరకు చాలా జనరల్ బాడీ జరిగినాయి, అక్కడ రిజిస్ట్రేషన్ ఎన్ని జరిగినాయో తెలియదు. కానీ ఈరోజు మా దగ్గర 3000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఒక సంచలన విజయం. ఎందుకంటే 1 వీక్ ముందే ఆల్రెడీ మేము టికెట్స్ ఇవ్వలేము, హాల్ ఫుల్ అయిపోయిందని చెప్పే ధైర్యం ఒక సికింద్రాబాద్, హైదరాబాద్ తీసుకున్న గనక అనుకుంటే ఆల్ ఇండియాలో ఎక్కడ కూడా జరగలేదు, చాలా జరిగినాయి. కానీ అలాంటి స్థితిలో ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ మా లీడర్స్ ఎంత పకడ్బందీగా పనిచేస్తున్నారంటే ఎక్కడ కూడా ఏ ఏజెంట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇచ్చేది మా ఒక లియాఫీ 1964. చాలా ఉన్నాయి, చాలా యూనియన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ నీళ్ళ బుడగ లాంటివే. ఎందుకంటే చాలా యూనియన్స్ ఇలా వస్తుంటాయి పోతుంటాయి, కానీ మా ఒక్కటే యూనియన్ 1964 ఎలాంటి కుల మత భేదాలు లేకుండా జరుగుతున్న ఏకైక సంస్థ 1964 అని గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే క్లెయిమ్, రెండోది గ్రాట్యుటీ కూడా పెంచాలని కోరిక ఉంది. అది 100% మేము ఈ మా సికింద్రాబాద్ డివిజన్ తరఫున మేము కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం దాని గురించి. అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఏజెంట్ మేము కాపాడుకుంటాం, వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా వాళ్ళకి మళ్ళీ ఎంత మంచిగా వచ్చినో అంత మంచిగా వెళ్ళే విధంగా మేము ఏర్పాట్లు చేసినాం. 100% మేము సక్సెస్ అవుతాం అనుకుంటాం. డెఫినెట్గా ఆ మీటింగ్ మేము సక్సెస్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమాన్ని ఇంత సంతోషకరంగా ఆర్గనైజ్ చేసిన ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్మన్ షేక్ షాజహాన్ గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎస్బి శ్రీనివాసాచారి గారికి, అలాగే వైస్ చైర్మన్ ఎంఎస్ మూర్తి గారికి, అలాగే ట్రెజరర్ శ్రీరామ్ గారికి, అలాగే కమ్యూనిటీ అసోసియేషన్ నుంచి ఉన్న సింగారం శ్రీనివాస్ గారికి, విఠల్ గారికి, బిఎన్ చారి గారికి, తర్వాత హోస్ట్ డివిజన్స్ ని ఆర్గనైజ్ చేస్తున్న హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ జనరల్ సెక్రటరీ శ్రీనయ్య గారికి, సునీల్ గారికి, అలాగే ఈ ప్రెస్ అండ్ దానికి కో చైర్మన్స్గా వర్క్ చేస్తున్న సురేష్ గారికిను, తర్వాత అలాగే పాపయ్య గారికి, ఇక్కడికి విచ్చేసిన నా తోటి ఏజెంట్ మిత్రులకి, మిత్రురాళ్ళకి అందరికీ మధ్యాహ్న శుభాభినందనలండి. ముఖ్యంగా భారతదేశ చరిత్రలో మునిపెప్పుడు జరగనంత విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ కోఆర్డినేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాలని మా జనరల్ సెక్రటరీ గారు ఏదైతే డిసైడ్ చేశారో ఆ కార్యక్రమానికి మేమందరం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీతో పాటు మేమున్నామని మా మహిళా వింగ్ కూడా ఈ కార్యక్రమానికి
ఫుల్ సపోర్ట్గా వర్క్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఓన్లీ ఏంటంటే జెంట్సే కాకుండా లేడీ డెలిగేట్స్, లేడీ ఏజెంట్స్ కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళందరికీ అన్ని రకాల సౌకర్యాలు మేము కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ మీడియా ద్వారా మా భారతదేశంలో ఉన్న అందరికీ చేరే విధంగా మీరు చేయాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. लियाफी